ఈరోజు ఇంట్లో ఏం చేయాలో పాల్పోలేదండి, కూర లేకుండా ఉండే. అందుకు ఈజీగా నా స్టైల్లో ఈరోజు ఎగ్ ఫ్రై రైస్ ఎట్లా చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసిన, ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 గుడ్లు తీసుకున్నా. ఈ 4 గుడ్లను ఆయిల్లో వేస్తున్నా. ఈ గుడ్లను దీంట్లో వేస్తున్నా. ఆ 4 గుడ్లు వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం మనం కారానికి తగ్గట్టు కారము, కొంచెం 1/2 స్పూను ధనియా పౌడరు, కొంచెం చిటికెడు పసుపు కలర్ కోసం, ఉప్పు తగినంత అండి. నేను రైస్లో కూడా వేసుకుంటాను కాబట్టి దీంట్లో కొంచెమే వేసినాను. మీరు రైస్లో వేసుకోకపోతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కాసేపు 2 మినిట్స్ 3 మినిట్స్ బాగా వేపుకునేలా. ఇదంతా అన్నీ మన కారపొడి, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా వేపుకునేసిన తర్వాత ఇప్పుడు అన్నం దాంట్లో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనకు ఎంత అన్నం కావాలో ఆ గుడ్లకి ఎంత సరిపోతుందో అంత వేసేసుకోవాలి. అన్నం వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకునేయాలి. బాగా ఇట్లా అంతా బాగా కలుపుకునేసి ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోవచ్చు, కారం కూడా తక్కువగా ఉంటే వేసుకోవచ్చు. చాలా సింపుల్గా 5 మినిట్స్లో మీకు ఇంట్లో ఏం కూడా చేయాలి తోచట్లేదు అనుకున్నారనుకో ఇట్లా చేసేయండి. ఎంత బాగా టేస్టీగా చాలా బాగుంటుంది.